దుర్గగుడి దర్శనానికి వెళ్ళేటటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశంలో ఒక కొత్త వివాదం వచ్చింది. ఏంటంటే విఐపి దర్శనానికి ఎవరెవరు అర్హులంటే గవర్నమెంట్ అఫీషియల్సు, రాజ్భవను, స్పీకరు, ఐపీఎస్ ఆఫీసర్సు, సర్వింగ్స్లో ఉన్నోళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ఎండోమెంట్ మినిస్టరు, జ్యుడిషియల్ అధికారులు త్రూ రిజిస్టర్డ్ ప్రోటోకాల్. అదే సందర్భంలో ఏదైతే కమిషనర్ ఆఫ్ పోలీసు, డిస్ట్రిక్ట్ కలెక్టరు, సబ్ కలెక్టరు, ఏసీపీ వెస్టు, తహసీల్దార్ వెస్టు, ఎస్హెచ్ఓ 1 టౌన్ పోలీసు, అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు వెస్టు, అలాగే మినిస్టర్సు, అలాగే ఎమ్మెల్యేల సంబంధించినటువంటి రెఫరెన్స్తో వచ్చేవాళ్ళు, ఎంపీ విజయవాడ, అలాగే మీడియా అండ్ అదర్ అఫీషియల్స్ ఎవరంటే మీడియా పర్సనల్స్ త్రూ ఐఎన్పిఆర్, కమిషనర్ ఎండోమెంటు, ఈఓ కనకదుర్గ టెంపుల్, బిఎంసి కమిషనరు, డోనర్లు 10 లక్షల పైన ఇచ్చినటువంటి వాళ్ళు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎమ్మెల్సీలు ఇందులో లేరనమాట. ఈ లిస్టులో ఎమ్మెల్సీలు లేకపోవడం అన్నటువంటిది కీలకమైంది. దాంతో ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తాము ఈ లిస్టులో లేవేంటి అన్నటువంటిది.